దామోదర్ రాజనరసింహ గారిని మందకృష్ణ మాదిగ అంటున్నారు. నువ్వు సోషల్ వెల్ఫేర్ కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా మాట్లాడడానికి, నీకేం అవసరం, నీకేం అర్హత ఉందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నెంబర్ 1 కృష్ణమాదిగ మాట్లాడుతున్న దాన్ని వెనక్కి తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, దామోదర్ రాజనరసింహ రెడ్డి ఆయన మాదిగ గ్రూప్కి చెందిన వ్యక్తి. ఆయన మాదిగ. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఆయన మాదిగ కులం దిక్కు నుంచి మంత్రి, మాదిగగా మంత్రి పదవికి చెంది. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఉండొచ్చు, అయితే ఉండొచ్చు. కానీ వర్గీకరణ ఎవరి కోసం జరుగుతుంది? మాదిగల కోసం జరుగుతుంది. మళ్ళీ ఆ వర్గీకరణ జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో మంత్రివర్గంలో ఎవరున్నారు? మాదిగా ఉన్నాడు, దామోదర్ రాజనరసింహ ఫాలో చేయకపోతే ఇంకెవరు ఫాలో చేస్తాడు? మా మీద ఎవరికి ఉంటుంది? ఆ మీద ఉండే కోరిక ఎవరికి ఉంటుంది? న్యాయం జరగాలని కోరుకునే మాదిగలకే ఉంటుంది కదా. అయినా యావత్తు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, యావత్ కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ కట్టుబడింది. సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆగస్టు 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, దామోదర్ రాజనరసింహ గారు ఎస్సీ వర్గీకరణ వాదనలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మందకృష్ణ మాదిగ అడ్వకేట్ ఏం వాదించిండో, ఏం పెట్టలేదో తెలియదు. బీజేపీ అఫిడవిట్ ఇచ్చింది అంటుండు మందకృష్ణ మాదిగ. ఏమి అఫిడవిట్ ఇచ్చిందో బయట పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఏం అఫిడవిట్ ఇచ్చిందో వర్గీకరణ కోసం బయట పెట్టాలి. అయితే మీ అఫిడవిట్ ఏదండి? కాంగ్రెస్ ప్రభుత్వం దామోదర్ రాజనరసింహని పిలిచి, ఈ సుప్రీంకోర్టు కేసు నడుస్తుంది, సీనియర్ కౌన్సిల్ని పెట్టండి, ఢిల్లీలో అడ్వకేట్స్ మాట్లాడారు అని చెప్పి దామోదర్ రాజనరసింహ గారికి ఈ పని పురమాయించి సుప్రీంకోర్టులో అడ్వకేట్లను పెట్టి చాలా బలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదించిండ్రు. వాదించిన తర్వాత ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చింది. మళ్ళీ బీజేపీ నుంచి ఏ అడ్వకేట్ వాదించండు? మందకృష్ణ మాదిగ తరపు నుంచి ఏ అడ్వకేట్ వాదించండు? ఇది పంజాబ్ ప్రభుత్వం వేసిన కేసు, 7 ధర్మాసనం తీర్పు. మన రాష్ట్రం నుంచి ఎవరా ఏ అడ్వకేట్లు వాదించరు? నేను అడుగుతున్న సీట్లకు సమాధానం చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అడ్వకేట్లను పెట్టాం, మిశ్రా గారిని పెట్టినాం, కపిల్ సిబాల్ గారిని పెట్టినాం, సీనియర్ కౌన్సిల్ని పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్షల రూపాయలు పెట్టి అడ్వకేట్లను పెట్టి వాదించారు. జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ తెప్పించింది. ఇప్పుడు ఒక కేసు వాదించిన అడ్వకేట్లు, ఒక కేసులో వాదించిన అడ్వకేట్ల వాదనకు సుప్రీంకోర్టు, ఏ కోర్టు అయినా సరే జడ్జిమెంట్ ఇస్తుందంటే మన తరపు నుంచి వాదించిన అడ్వకేట్లకే కదా పేరు వచ్చేది, అంతే కదా. మళ్ళీ ఎవరాళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టి అడ్వకేట్లు అన్నప్పుడు క్రెడిబిలిటీ ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించింది, రేవంత్ రెడ్డి గారు. అలా దొరకపోయినా దామోదర్ రాజనరసింహ గారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఆగస్టు 1. ఆ రోజు జడ్జిమెంట్ జరుగుతూనే ఉంది, వస్తూనే ఉంది. దాన్ని చూసిన వెంబడి రేవంత్ ముఖ్యమంత్రి గారి చెవులో పోయి చెప్పి వర్గీకరణ మీద తీర్పు వచ్చింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని జడ్జిమెంట్ వచ్చింది. రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది. కనుక మీరు వెంటనే ప్రకటన చేయండి సార్. వెంటనే ముఖ్యమంత్రి గారు లేచి ఇప్పుడు జరుగుతున్న ఆ యొక్క చర్చ, ఏదో సబ్జెక్ట్ మీద జరుగుతున్న చర్చ, ఆ చర్చను ఆపి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఇన్నేళ్ల పోరాటం, మాదిగల పోరాటం ఫలించింది. ఎస్సీ వర్గీకరణను అనుకూలమని జడ్జిమెంట్ చెప్పింది. రాష్ట్రాలు చేసుకునే అధికారం వచ్చిందని జడ్జిమెంట్ వచ్చింది. కనుక నేను మొట్టమొదటి వర్గీకరణ చేస్తానని చెప్పేసి అని అసెంబ్లీలో లేచి మాట్లాడిన ఏకైక నాయకుడు భారతదేశంలో యనుమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రైట్ అన్న. అది చేసిన తర్వాత దాన్ని ఫాలో చేసిన వాళ్ళు ఎవరు? వెంటనే కమిషన్ వేయాలా, ఈ ఉపసంఘం వేయాలా, దాన్ని చెప్పించిన వాళ్ళు ఎవరు? దామోదర్ రాజనరసింహ. నీవు కూడా చెప్పినావా మందకృష్ణ శివలో పోయి? లేకపోతే రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పినావా? నీవు ఏమున్నావని దామోదర్ రాజనరసింహ గారిని అంటావు నువ్వు? సరే, నీకు సంబంధించిన ఎవడన్నా మంత్రి ఉన్నాడా దాంట్లో? లేకపోతే నీకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడా? నీవు బీజేపీ సంఖ్యలో ఉంటివా? బీజేపీ కౌగిల్లో ఉంటివా?
లేకపోతే నీ బీజేపీ ఎమ్మెల్యే ఎవడన్నా తీర్పు వచ్చింది కనుక చెప్పండి అని ఎవడన్నా బీజేపీ ఎమ్మెల్యే లేచి మాట్లాడా? నీది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారి పాత్ర పార్లమెంట్ లో ఎట్లా ఉన్నదో, కేసీఆర్ గారు ఓటేలే తెలంగాణ రాష్ట్రం కోసం. లేట ఉన్నాడు ఆయన, అసెంబ్లీ పార్లమెంట్ లో లేడాయన. డోర్స్ బంద్ చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేసింది. కేసీఆర్ కూడా లేడు కూడా. ఇప్పుడు వర్గీకరణ దాంట్లో అసెంబ్లీలో ప్రకటన చేయడానికి, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడానికి మందకృష్ణ మాదిగ కారణం కాదు, లేకపోతే ఆయన నమ్ముకున్న బీజేపీ పార్టీ కాదు. దామోదర రాజనరసింహ గారు కాంగ్రెస్ పార్టీ కారణం. పక్కన మంత్రులు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, స్పీకర్ ప్రసాద్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి గారు ఉన్నారు, వాళ్ళన్న గడ్డం వినోద్ గారు ఉన్నారు, నాగరాజు గారు ఉన్నారు. ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడారా? అది కాంగ్రెస్ అండి, అది కమిట్మెంట్ అండి, అది ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ అండి. ఆ రకంగా అయింది. మరి అటువంటి దామోదర రాజనరసింహ దాన్ని చూడకపోతే ఇంకెవరు చూస్తాడా? నీ ఎమ్మెల్యే కాదు, నీ సపోర్ట్ చేసిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడరు. మళ్ళీ మా గురించి పట్టించుకునేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన తర్వాత దామోదర రాజనరసింహ. వాళ్ళకు మొత్తం సపోర్ట్, యావత్ అసెంబ్లీ సపోర్ట్గా నిలబడింది. దామోదర రాజనరసింహ నీవెవరు? నీదేమన్నా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటా? అవునండి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రితోనే ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి గారే సెమీ అఖ్తర్ గారిని వేసిండు కమిషన్, 5 మంది కమిటీ సభ్యులను వేసిండు. దాంట్లో వైస్ చైర్మన్ దామోదర రాజనరసింహ ఉన్నాడు. దాన్ని కంటిన్యూ పెట్టుకొని ఇప్పుడు వర్గీకరణ ఫలాలను అందించింది ముఖ్యమంత్రి గారు, మా కులం తరపు నుంచి దామోదర రాజనరసింహ గారు. ఇది ఎవడైనా కాదనగలుగుతాడా? కాదన్నాడు, రమ్మని బయటికి చూద్దాం, రమ్మనండి బహిరంగ చర్చకు. రైట్ అన్న. ఈ సమానత్వం, అంటరానితనం పోవాలంటే ఏంటి, మీరు ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు సమాజానికి? ఇప్పుడు ఒకటండి, అంటరానితనం అనేది మనధర్మ శాస్త్రంలో కులాలను ఏర్పాటు చేసి కుల వృత్తులను పెట్టి ఈ కులానికే ఉండాలి, వీళ్ళు ఎవరు చదువుకోవద్దు, వీళ్ళు కుల వృత్తులు చేయాలి, సాకలో బట్టలు ఉతకాలి, మాదిగోడు చెప్పులు కొట్టాలి, చచ్చిపోయిన గొడ్లను ఎత్తుకపోవాలి, మా ఆనందం కోసం డప్పు కొట్టాలి, సిందేయాలి మాదిగోడు. అదే రకంగా మాలలు మా పంట పొలాల అక్కడ తిరుగులాడాలి, మాకు తలారులుగా పనిచేయాలి, మాకు కూలీలుగా ఉండాలి అని మాలల్ని. అదే రకంగా ఆ తెలుగోళ్ళు చేపలే పట్టాలి, గౌన్లు మాకు మద్యాన్ని అందించడానికి కళ్ళుని గీయాలి, కళ్ళు రాపాలి మాకు. అదే రకంగా కుమ్మరోడు కుండనే చేయాలి, నేను వండుకొని తినడానికే కుండ కావాలి, ఆ కుండను తయారు చేసేట వాళ్ళ యొక్క పనులను బట్టి వృత్తులను కేటాయించి ఆ వృత్తుల కన్నే పెట్టింది. దీని మీద బాబనైనా పంజాబుగా కాలి మీద కాలేసుకొని కూర్చుంది. ఈ బ్రాహ్మణుడి కిందనే అందరు ఉండేది. ఇవన్నీ రాసిన వాళ్ళు ఎవరన్నా? ఇవన్నీ రాసిన వాళ్ళు ఎవరు? మనులు. మను అనేది ఆయన ఒక బాబనాయన్నే. ఈ వ్యవస్థనంతా సృష్టించి పెట్టిన ఈ కులాలను సృష్టించినోడు కూడా మానవుడే, దేవుడు కాదు. దేవుని సృష్టించింది కూడా మానవుడే. దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టించింది కూడా మానవుడే. ఆ దేవుడు అనే పదం లేకపోతే మనిషికి భయభక్తులు ఉండవు, దయ్యం అనేది లేకపోతే భయభక్తులు ఉండవు. ఏమంటున్నా? మీరు దేవుడు అంటే నమ్మరా? నమ్ముతాను. ఎందుకు నమ్మను? అది కొంత సెంటిమెంట్ అంతే. నేను దేవుడు ఎందుకు నమ్మను? నమ్ముతాను. దయ్యం ఉందని నమ్మినని దేవుడు ఉన్నాడని నమ్ముతాను. దేవుడు ఉన్నాడు, నేను ఏం చేయకుండా ఉంటే దేవుడు నన్ను చూసుకుంటాడని కూడా తప్పే. నేను అన్నీ చేయాలి, చివరిని తీర్పు అన్ని ఉండవు స్వామి, నేను చూసుకున్నాను అని చెప్పేసి అని కాస్త సపోర్ట్ కోసం, అంతే తప్ప దేవుడు లేడనను, దయ్యం లేదనను. ఏ నమ్మకమే అంతే. దేవుడు ఉన్నాడు అనేది నమ్మకమే. ఏ నమ్మకం లేని దగ్గర ఏది ఉండదు. రాక్షసుడు అయితే మనిషి, రాక్షసుడు కావద్దు మనిషి. మనిషి అన్నీ కూడా తెలియదు, కొన్ని తెలియకుండా కూడా ఉండాలి. అన్ని తెలిస్తే కూడా మరి కంట్రోల్ కాదు మనిషి. అట్లా ఈ కుల వ్యవస్థలో అంటరాంతరం అనేది పోవాలంటే కులాంతర వివాహాలు జరగాలి. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే ఏ కులపోలు ఆ కులపోలనే పెళ్లి చేసుకుంటాం. ఈ మధ్యన సైన్స్ ప్రకారం కూడా ఈ జెన్యున్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి.
ఒక కుల పొలని ఒక కుల పొలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పిల్లలు అంత కాలు చేతులు వంకర టింకలు అట్టిట పుడుతురు అని చెప్పేసి అని అంటారు. కనుక జన్యు మారాలి, జీన్స్ మారాలి, అక్కడి నుంచి ఇక్కడ షిఫ్టింగ్ కావాలి. అట్లా ఈ కులం పోవాలి అంటే కులాంతర వివాహాలు అంటే జరగాలి, ప్రాధాన్యత తగ్గుతుంది. కులాంతర వివాహాలు జరిగితే ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఒక కులాన్ని కించపరిచే వాతావరణం రాదు. అర్థమైందా? అయితే ఇది ఎప్పుడైతుంది, ఎవరికి వాడే వెతుక్కుంటుండే. ఈరోజు చిన్న కులాలైనా నిమ్న కులాలైనా ఏ కులపోని ఆ కులపోనే చేసుకుంటుండు. కింద బతుకుతున్న డక్కలోళ్ళే కానీ లేకపోతే ఇంకా కింద బతుకుతున్న వాళ్ళే కానీ వాళ్ళు వాళ్ళ కులపోని వెతుక్కుంటారు. పేదోడు పేదోడే, పేదోడు దాంట్లో కూడా వానికి కులం ఉంటుంది, అది కులం లేకుండా ఉండదు. అట్లా వ్యవస్థ నిర్మాణం అట్లా జరిగింది. అందుకొరకే బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ రాజ్యాంగం మీద ఒకసారి సవాల్ చేశారు. అంబేద్కర్ గారు, మీరు రాజ్యాంగం రాస్తుర్రు, కుల నిర్మూలన అంటుర్రు, మీరు ఇవన్నీ అంటుర్రు, చదువుకోవాలా, అందరు బాగోవాలా, అందరికి విద్య అనేది ఒకనాడు ఒకరి సొత్తు, ఇది బ్రాహ్మణుల సొత్తు అని మనవి చెప్పాడు. కానీ అంబేద్కర్ ఏం చెప్పిండు, విద్య అనేది అందరి సొత్తు, మానవ హక్కులు అందరికి సమానము, మానవ హక్కులు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి సమానమే. అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, అడవిలో మొలిసే చెట్లు కావచ్చు, చెట్లను కొట్టడానికి వెళ్ళేది, దానికి ఒక చట్టం. అడవిలో జంతువులను హింసించొద్దు, దానికి ఒక చట్టం రక్షణ కోసం. మనుషులు అనే వాళ్ళను హింసించొద్దు, దానికి ఒక చట్టం. అందరికి సమానమైన హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరిచిన గొప్ప మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అన్ని దేశాల రాజ్యాంగాలను చదివి ఏ ఏ రాజ్యాంగంలో ఏవేవి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి వాటన్నిటిని తీసుకొచ్చి ఒక పెద్ద రాజ్యాంగాన్ని, ప్రపంచ దేశాలని మెచ్చుకునేటటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. అంటే దాంట్లో రష్యా రాజ్యాంగ అంశాలు ఉంటాయి, అందులో అమెరికా రాజ్యాంగ అంశాలు ఉంటాయి, అందులో ఇటలీ రాజ్యాంగ అంశాలు ఉంటాయి, పాకిస్తాన్ రాజ్యాంగ అంశాలు ఉంటాయి. అన్ని దేశాల యొక్క రాజ్యాంగంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుని తయారు చేసిందే భారత రాజ్యాంగం. అంటే హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, హెచ్చు తగ్గులు ఉండొద్దు, అందరికి సమానంగా ఉండాలి. ఇట్లా అంటే ఆస్తులు సమానంగా ఉన్నా అంటరాంతనం మాత్రం ఉంటుంది. అంటే వ్యవస్థ అంత భయంకరంగా సృష్టించబడింది కనుక దాన్ని తొలగించాలంటే ఎప్పుడు పోతుంది, ఆర్థిక అసమానత తొలగాలి. అదే రకంగా కుల వ్యవస్థను నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాలి. దీన్ని చెప్పింది ఎవరు? అంబేద్కర్. అంబేద్కర్ ఏ జాతీయుడు? దళితుడు. మళ్ళా ఆయన పదాలు మొట్టమొదటి ఎవరికి అర్థమవుతాయి? దళితులకు. మళ్ళీ ఇప్పుడే దళితుడే అంటరానుడు. దీన్ని చెప్పినైనా దళితుడు అంటరానాడే, దీన్ని పాటించేటోళ్ళు కూడా అంటరానోళ్ళే. మళ్ళా కనుకనే పరువు హత్యలు అనేటివి జరుగుతున్నాయి. ఎవరు చచ్చిపోతున్నారు పరువు హత్యల్లో? పరువు హత్యల్లో చచ్చిపోతున్న వాళ్ళు ఎవరు? దళిత వర్గాలే. ఇక ఇంకేదంటే పరువు హత్యలు జరుగుతున్నాయంటే బీసీ కులాల్లో యాదవ్స్, ముదిరాజులు వాళ్ళ అమ్మాయిలను చంపుకుంటారు. అంటే కుల వ్యవస్థ అంత భయంకరంగా వెళ్ళనుకుంది. ఇప్పుడు ఈ దళిత పోరగాలు చదువుకొని అది చేసుకున్నాక వాళ్ళను ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. వాడేమో మధ్యలో చూసుకుంటుండాలని, కానీ ఈ పరువు హత్యల పేరుతో చంపేస్తుంటారు. దానికి పరువు అనే పెట్టింది. పరువు పోతుంది అంటే దళితులను ప్రేమిస్తే పరువు పోతుంది అన్నట్టుగా తయారైపోయింది. అంటే ఇది చాలా ఏండ్ల పడంతరంకు సంబంధించుకున్న అంశం ఇది. అంత తొందరగా పోదు ఇది. ఆర్థికంగా ఎదిగితే ఇప్పుడు అంతెందుకు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్. ఉద్యోగం వచ్చిన నీకు వేరే కులాల పిల్లలు చేసుకోవచ్చు, కొద్దిగా రక్షణ ఉంటుంది. కానీ మొన్న ఒక కానిస్టేబుల్ని ప్రేమించుకుంటే కూడా కానిస్టేబుల్ చంపేసింది. గమనించరు ఒక లేడీ అనుకుంటా. అంటే నేనేమంటున్నా, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఉన్న కాడ పెళ్లి చేసుకుంటారు, కానీ వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చుకొని సంసారాలు పెట్టుకోవాలి. వాళ్ళు కొన్ని రోజులు పక్కకు ఉంటారు.
కనుక విద్య అనేది చాలా ఇంపార్టెంట్, ఉద్యోగం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఆర్థికంగా ఎదగడం కూడా చాలా ఇంపార్టెంట్. ఉమ్, వీటన్నిటిని క్రోడీకరిస్తే అప్పుడు ఇతర వర్గాలకు మన పిల్లల మీద జర గౌరవం. మంచి అభిప్రాయం, ఓకే వీడు మంచిగా చదివిండు, కొద్దిగా బాగానే ఎదిగిండు, సమాజంలో ఈయన పక్కన కూర్చుంటే కొద్దిగా గౌరవం ఉంటుంది రా నాయన అని ఉన్నత వర్గాల వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఉన్నత వర్గాలు ముందుకొచ్చి వాళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తారు. ఉమ్, అప్పుడు అది కూడా అప్పుడే పోతుంది అంటే ఏం పోదు. ఈ కులం ఆ కులం అంత మిక్స్ అయిపోతే ఏమైందంటే కులానికి ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది. ఉమ్, కుల వ్యవస్థ అనేది అట్లా నిర్మూలన అవుతుంది. ఈ యొక్క అంటరాంతనం అనేది కూడా అట్నే అవుతుంది తప్ప కానీ పూర్తిగా పర్ఫెక్ట్ అయిన పరిపూర్ణ అయిన మనస్తత్వం రావాలంటే చాలా చాలా ఏళ్ళు టైం పడుతుంది చాలా ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే రాష్ట్రపతి కడ అంటరాంతనం ఉంది, ప్రధానమంత్రి కడ అంటరాంతనం ఉంది. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భారతదేశ ఉప ప్రధాని ఉన్నాడు, ఓ దేవాలయాలకు రానిలేదు మంచిని, ఉమ్, ప్రధానమంత్రి దేశానికి, అలా కాదు. ఉమ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం చేసిన కాలారామ మందిరం కానీ అయిన తర్వాత ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయలే. ఉమ్, గాంధీ గారు ప్రయత్నం చేశారు, గరిజనులు అందరూ మనోళ్ళు అని చెప్పేసి అని అట్లా చేస్తుంటారు. ఉమ్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో దళిత గోవిందం అని చెప్పేసి అని తిరుపతి వాళ్ళు ఏదో దళిత వాళ్ళలో వెంకటేశ్వర స్వామి చేస్తుంటారు. ఉమ్, అట్లా చేయకుండా వాళ్ళందరూ దళితులంతా ఇంటేసుకొని పోవాలి, వాళ్ళు ఇక్కడ దేవుని తీసుకురావడం కానీ దళిత వాడకు ఉమ్, దళితులందరినీ అటువైపు తీసుకొని పోవాలి. ఇది దీంట్లోకి వెళ్ళిపోతే చాలా చాలా అది ఉంటుంది. ఉమ్, ఈ వ్యవస్థలో ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ అంటరాంతనం అనేది పోతుంది నిదానంగా, కానీ పూర్తిగా మాత్రం కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఉమ్, ఈ అంటరాంతనం ముందు ఈ పైన ఉన్న వాళ్ళు మారాలి, మనం ఎంత మొత్తుకున్న లాభం లేదు. ఉమ్, అంటరాంతనానికి గురవుతున్న వాడు ఎన్ని అడిగినా ఉమ్, అది బూడిదలో వచ్చిన కన్నీరే. ఉమ్, అంటరాంతనం పాటించే తోడు వీనితోనే చేయగలిగితే అప్పుడు పోతుంది. ఉమ్, పైన ఉన్నోడు వీళ్ళు పట్టుకోవాలి, కింద ఉన్నోడు చేయగలిగితే కాదు, నన్ను పట్టుకోరు అంటే కాదు, ఉమ్, వాడు పట్టుకోవాలి, ఉమ్, అప్పుడు పోతుంది. దానిలో కూడా మార్పు రావాలి. ఉమ్. రైట్ అన్న, మీతో మాట్లాడితే ఒక బుక్ని చదివినట్టు ఉంటుంది. సో ఈరోజు ఈ టాపిక్ వరకు ఓకే. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉండాలనే దాని మీద చర్చ పెట్టుకుందాం. ఒకరోజు మీరు నాకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓకే, ఇది మన సతీష్ మాదే గారితో ఇంటర్వ్యూ. నెక్స్ట్ వీక్ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.